అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా, హ్యాండ్స్ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తుంది. ఈ డిజైన్ ఎలా కుట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. కొత్త వాళ్ళు కూడా సులువుగా కుట్టొచ్చండి. తప్పకుండా మీకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. మొత్తానికైతే వీడియో చూస్తున్నాను కదా, ముందు మనం హ్యాండ్స్ని మామూలుగా ఎలా జాయిన్ చేసుకుంటామో అలాగే లైనింగ్ క్లాత్ను మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకొని ముందుగా మనం హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్స్ కూడా అటు ఇటు కదలకుండా పెద్ద కుట్టు వేసుకోవాలి. ప్రతి దానికి పెద్ద కుట్టు వేసుకోవడం మెయిన్ అన్నమాట. హ్యాండ్సే కానీ ముందు భాగమే కానీ వెనుక భాగమే కానీ ప్రతి దానికి క్లాత్ మనకి అటు ఇటు జరగకుండా మీ పెద్ద కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసుకొని ఇప్పుడు డిజైన్ ఎలా తయారు చేయాలి అనేది అయితే చూపిస్తున్నాను చూడండి. డిజైన్కి కస్టమర్సే ఎక్కువ క్లాత్ ఇచ్చారండి. నా దగ్గర ఉన్న క్లాత్ నేనేం యూజ్ చేయట్లేదు, వాళ్ళు ఇచ్చిన క్లాత్తోనే కుడుతున్నాను. మనకి వెడల్పు వచ్చేసేమో 3 ఇంచులు తీసుకున్నాను. పొడుగు వచ్చేసి మన చేతికి పొడుగుతా ఎంత అంటే అడ్డంలో ఎంత పొడుగు ఉంది, మనం చేతికి లూజు ఎన్ని ఇంచులు ఉంది అంటే లూజు 11 ఇంచులు 10 ఇంచులు ఇలా మొత్తం చేతి లూజ్ ఉంటుంది కదా, అది ఎన్ని ఇంచులు ఉంది, చంక భాగానికి ఎంత ఉంది అదంతా చూసుకొని మనం ఎంత పొడుగు వస్తుందో దాన్ని బట్టి మనం అంత పొడుగు తీసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కొలిస్తే 13 వచ్చింది కాబట్టి చుట్టూ కొలిస్తే 26 వస్తుంది కదా, అలా పొడుగు తీసుకోవాలన్నమాట. అడ్డం వచ్చేసి 3 ఇంచులు, పొడుగు మన చేయికి ఎంత వెడల్పు ఉంది దాన్ని బట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక మెయిన్ మనకి ఆ డిజైన్ ఎలా రెడీ చేసుకోవాలి అని చూపిస్తున్నాను చూడండి. సింగిల్ క్లాత్ వేయడం వల్ల డిజైన్ ఫినిషింగ్ రాదు కాబట్టి డబుల్ క్లాత్ పెట్టాను. నా దగ్గర క్లాత్ కూడా ఎక్కువే ఉంది అని చెప్పి. ఇప్పుడు మనం నార్మల్గా పైపింగ్ కోసం క్లాత్ రెడీ చేసుకుంటాం చూడండి, అలాగే కుట్టు వేసుకోవాలి. 3 దిక్కులలో వేసుకున్నాను చూసారు కదా. 3 దిక్కులలో వేసుకున్న తర్వాత మనం నార్మల్గా పైపింగ్ క్లాత్ని ఒక స్టిక్ పెట్టి ఎలా తీస్తామో అలాగే కింది నుంచి వెళ్ళి పై వరకు తీసుకోవాలి. దాన్ని మళ్ళీ పైనుంచి ఫినిషింగ్ కుట్టు వేయడం వల్ల మనకి ఆ పట్టీలు అనేవి ఫినిషింగ్గా రెడీ అవుతాయి చూడండి. అలా పైనుంచి మనం క్లాత్ని అటు ఇటు జరుపుకుంటూ ఎక్కడైతే కుట్టుందో అక్కడ మట్టుకే చూసుకొని వేసుకోవాలి. లేకుంటే కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ అయ్యి ఫినిషింగ్ అనేది ఎక్కువ కనిపించదు అన్నమాట. సమానంగా కుట్టు వచ్చేలా చూసుకొని కుట్టేసుకోవాలి. ఇక అన్నీ అలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సూదిలో దారం పెట్టుకొని మనకి ఎక్కడైతే డిజైన్ కావాలి అనుకుంటున్నారో అక్కడికి మధ్యలోకి ఇప్పుడు మనకి పొడుగుతో మనం ఏదైతే పట్టి లాంటివి తీసుకున్నామో దానికి మధ్యలోకి చూసుకొని ఎక్కడ మధ్యలో వస్తుందో చూసుకొని అక్కడ మనం ఒక మార్క్ చేసుకొని చిన్న చిన్న కుర్చీలు అలా చేతితో పట్టుకొని వెంటనే సూదితో కుట్టేసుకోవడమే. అలా కుర్చీలు పెట్టి సూదితో కుట్టు వేసుకున్న తర్వాత దాని మీద ఏదైనా బటన్ కానీ లేకుంటే పూస కానీ ఏదన్నా ఒకటి పెట్టడం వల్లనే మీకు లుక్ అనేది వస్తుంది. నార్మల్గా అలా కుట్టు వేసి మనం బ్లౌజ్ కుట్టుకోవడం వల్ల హ్యాండ్స్ లుక్ అనేది అస్సలు బాగోదు, చూడడానికి కూడా మంచిగా కనిపించదు అన్నమాట. కాబట్టి నేను అక్కడ చూసారు కదా పూస పెడుతున్నాను. చూస్తే ఎంత బాగుందో డిజైన్ అనిపిస్తుంది, కానీ కుట్టడం కూడా అంతే కష్టం అండి. బ్లౌజు ఒక డిజైన్ కుట్టాలంటే వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చినా కూడా మనకి టైం మాత్రం ఎక్కువ అవుతుంది. ఇలా తయారు చేసుకోవాలంటే నాకు ఒక అర్ధగంట అలా పట్టిందన్నమాట. చూస్తారా, అన్నీ రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను. మీరు మరీ దగ్గర కావాలంటే మాత్రం కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది. నాకు అక్కడ అంత లేదు కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చాను అన్నమాట. ఒక్కొక్క పట్టికి గ్యాప్ ఇచ్చాను. అలాగే మనకు మధ్యలోకి ఎలా వస్తుంది ఏంటి అది అన్నీ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏవైతే రెడీ చేసుకున్న పట్టీలు ఉన్నాయో చూడండి, అవి ఆ మధ్యలోకి పెట్టి అటు ఇటు కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకున్న తర్వాత దాని నుంచి వెళ్ళి నెమ్మదిగా కుట్టు వేసుకోవాలి. నేను కొంచెం నాకు క్లాత్ తక్కువనే పడింది, కానీ వాళ్ళకి వేసుకునే కస్టమర్ లోపలికైతే చంక లోపలికి వెళ్ళేలానే అది డిజైన్ అనేది వెళ్ళిపోయింది, బయటికి కనిపించకుండా. చూస్తున్నారు కదా, ఇలా సమానంగా ఇంత మనము మధ్యలో ఇప్పుడు పట్టికి సేమ్ ఇంచెస్ గ్యాప్ ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి అంటే 1 ఇంచు గ్యాప్ 1.5 ఇంచు గ్యాప్ అలా కాకుండా మనకి చూస్తే అందా తెలిసిపోతుంది అన్నమాట. అలా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకున్న తర్వాత కుట్టు వేసుకోవడమే. మీరు ఇంతకుముందు డిజైన్ ట్రై చేశారా, లేకుంటే కుట్టాలి అంటే ఇప్పుడు ఇదంతా కుట్టాలా అని అనిపించింది అనేది కామెంట్ చేయండి తప్పకుండా నాకు. అలాగే మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పే పద్ధతి మీకు నచ్చుతుందా లేదా. మేము ఇక్కడ గుజరాత్లో సూరత్లో ఉంటాం కాబట్టి ఇక్కడ తెలుగు, అక్కడ ఆంధ్ర తెలంగాణ సైడ్ తెలుగు వేరే ఉంటుంది. శ్రీకాకుళం అని ఇలా చాలా ప్లేస్లలో తెలుగు వేరేలా ఉంటుంది కదా. ఇక్కడ ఒక తెలుగు, ఇక్కడ ఇంకోలా తెలుగు ఉంటుందన్నమాట. నేను చెప్పే కొన్ని వర్డ్స్ వెతకాల్సి వస్తుంది, ఇక్కడ ఏం చెప్పాలి అని చెప్పి.
కాబట్టి మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. ముందుగా పిన్స్ పెట్టి రెడీ పెట్టుకోవడం వల్ల మనకి కుట్టడానికి ఈజీ అవుతుంది. కొన్ని క్లాత్లు జారిపోయేటివి కూడా ఉంటాయి. అసలు కుడుతుంటే జారిపోతూనే ఉంటాయి. అలాంటి చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఈ పిన్స్ ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చూసారు కదా, అటు ఇటు కుట్టేలా వేసుకున్నాను. మొత్తానికైతే హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయాయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.